అనంతపురం జిల్లాలో పర్యటించిన మంత్రి సవిత రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొన్నారు. ఇక టీడీపీ అధికారంలోకి రాగానే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తామన్న మాట నిలబెట్టుకున్నామని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇక వైసీపీ లాగా సంవత్సరానికి 250 కాకుండా ఒకేసారి 1,000 రూపాయలను పెంచిన ఘనత చంద్రబాబుది అని కొనియాడారు. ఇక రాష్ట్ర అభివృద్ధి కేవలం చంద్రబాబుకే సాధ్యమని తనపైన నమ్మకంతో మంత్రిగా ఎన్నుకోవడం సంతోషకరమని అన్నారు. ఇక టీడీపీలో బీసీలు గౌరవంగా ఉన్నారని పార్టీ వారి వెంటే ఉంటుందని గుర్తు చేశారు. ఇక ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన చంద్రబాబు రుణం తీర్చుకోలేమంటున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితతో అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమానికి ఈరోజు అయితే జూలై 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. అదే ముఖ్యంగా చూసుకుంటే 3,000 రూపాయలు పింఛన్ 4,000 రూపాయలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. దాన్ని ఈరోజు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత గారు అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాటలు చేస్తున్నారు. మేడం చెప్పండి, 3,000 రూపాయల పింఛన్ 4,000 రూపాయలు చేశారు. ఆర్థిక భారం ఉన్న ఇప్పుడు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ గట్టి నిర్ణయం తీసుకుంటే మీరేమి ఎలా స్వీకరిస్తున్నారు దీన్ని? చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి తెలుసండి. ఎందుకంటే ఆల్రెడీ అభివృద్ధి పనులు కూడా ఏదైతే నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఆల్రెడీ అమరావతి పనులు మొదలయ్యాయి. ఒక పక్క పోలవరం మొదలైనాయి. ఒక పక్క ఈ పరిశ్రమలు కూడా పరిశ్రమవేత్తలు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర మీరు ముఖ్యమంత్రి అయ్యారు సార్, మాకు పరిశ్రమలు పెట్టుకుంటామని చెప్పి క్యూ కడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెన్షన్ల పండగ, ఎక్కడ చూసినా పెన్షన్లు, ఎక్కడ మేము నాయకులు వెళ్తున్నా కూడా మాకు పూల వర్షంతో స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు. సామాన్యమైన కుటుంబాలు బ్రతకడం చాలా కష్టంగా ఉంది, జీవనోపాధి చేయటం కష్టంగా, ఎందుకంటే ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, సంపద లేదు, ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు తెలుసు. సామాన్యమైన ప్రజలు బాగుండాలంటే పెన్షన్ ఆ రోజు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మేము 4,000 పెన్షన్ ఇస్తామన్నాం. అదేవిధంగా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 3,000 + 4,000 ఈరోజు 1వ తారీఖు 4,000 జూలైది, గత 3 నెలలది 3,000 7,000 రూపాయలు కూడా మేము పెన్షన్ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం ఎలా నడపాలో తెలుసు, సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో తెలుసు, అమరావతిని పూర్తి చేయాలి ఎలా తెలుసు, పిల్లలకు భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ఎలాగైతే మెగా డిఎస్సి తొలి సంతకం ఏమైతే చెప్పామో ఆ తొలి సంతకం కూడా మనం డిఎస్సి మీద కూడా సంతకం పెట్టాం. 16,387 పోస్టులు కూడా మేము ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ, బీసీలకు వెన్నెముక తెలుగుదేశం పార్టీ అని అంటారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మీరు బీసీలకు ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు? సార్, బీసీల పునాది మీద నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బీసీల గురించే పెట్టారు, బీసీలకు పెద్దపీట వేశారు. ఈరోజు అన్ని రంగాల్లోనూ బీసీలు ఉన్నారు అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచన విధానం అని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు బీసీలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో 14 నుంచి 19లో ఏమైతే మేము అభివృద్ధి చేశామో అదే అభివృద్ధి కనిపిస్తుంది. బీసీలకు గౌరవంగా చూసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. 19 నుంచి 24 వరకు బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి. ఈరోజు నాకు ఇచ్చిన శాఖగా నిజంగా నేను చాలా గర్వపడుతున్న ఒక బీసీ బిడ్డగా నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా పెనుగొండ నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీలు అన్ని రంగాల్లోనూ, విద్య పరంగా, వ్యాపార పరంగా, రైతు పరంగా, అన్ని పరంగా వాళ్ళని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ ప్రణాళిక కూడా మొదలయ్యాయని కూడా తెలియజేస్తున్నాం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ పెన్షన్ ఇంటింటికి కార్యక్రమానికి మేమే శ్రీకారం చుట్టాము, దాన్ని తెలుగుదేశం పార్టీ కాపీ కొడుతుందని ఈరోజు హేళన చేస్తున్నారు, మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే పెన్షన్ విధానం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చినంత మాత్రాన, రంగులు మార్చినంతన అదేమి ప్రజలందరికీ అర్థమయ్యే కదా 11 రేటింగ్ చేశారు. తెలుగుదేశం పార్టీలోనే పుట్టింది పెన్షన్ విధానం. అన్న నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ విధానాన్ని భారతదేశం అంతా అమలుపరుస్తూ ఉంది. అయితే మరి ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమాల్లో మొట్టమొదటి కార్యక్రమం పెన్షన్ కార్యక్రమం చేపట్టారు. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటారు? దగ్గరలో అన్ని ప్రణాళికలు జరుగుతున్నాయి.
అన్నీ మేమేమైతే ఎన్డీఏ కూటమి ఏమైతే మేనిఫెస్టోలో చెప్పింది ఖచ్చితంగా అమలు పరుస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారి మాటల్లో విన్నాము. తెలుగుదేశం పార్టీకి బీసీలు అంటే వినలేని అభిమానం అని చెప్పి బీసీల వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతటి స్థాయి అయితే ఉందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అయితే జగన్ పూర్తిగా బీసీలను ద్రోహం చేశారని చెప్పి అందుకే కనీసం 11 సీట్లు ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారని చెప్పి అయితే అంటున్నారు. అలాగే నీ బీసీ శాఖ మంత్రిగా నేను ఎల్లవేళ బీసీలకు అండదండలుగా ఉంటారని అయితే శ్రీమతి సవిత గారు వారి మాటల్లోనే విన్నాం. కెమెరామెన్ శర్మతో విజయ్ రాజ్ న్యూస్ అనంతపురం.